హలో అండి. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. షాపింగ్ మాల్లో ఖాళీని చూసిన తర్వాత అంజలి పాపం చాలా కంగారు పడిపోతూ తన వైపు వేలు చూపిస్తూ ఉంటే ఇక మనోహరి మంగళ కూడా చాలా భయపడిపోతూ ఉంటారు. ఖాళీ ఏమో భయంతో అక్కడే పక్కకు దాక్కుంటూ ఉంటాడు. ఇక భాగి ఏమో అంజలి భయాన్ని గమనించి, ఏంటి అంజు, ఏమైంది, ఎందుకు ఆగిపోయావు, ఎందుకు అంతలా భయపడిపోతున్నావు అని అడుగుతూ ఉంటుంది. అంతలో అమర్ అమర్ కూడా దగ్గరికి వచ్చి, ఏమైంది అంజు, ఎందుకు భయపడుతున్నావు, ఏం జరిగిందో చెప్పు, ఏం జరిగినా ఈ నాన్నతో చెప్పు అని అంటూ ఉంటాడు. ఇక దాంతో రాత్రి యాక్సిడెంట్ చేసింది ఈ అంకులే అని చెప్పేసి కాలి వైపు చెయ్యి చూపిస్తూ చెప్పేస్తూ ఉంటుంది. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. కావాలని మనోహరి కవర్ చేస్తూ, అమర్, అంజు పాప ఎవరిని చూసి ఎవరు అనుకుందో, అసలు వార్డెన్కు ఖాళీకి సంబంధం ఏంటి, అటువంటిది ఇతను ఎందుకు వార్డెన్ యాక్సిడెంట్ చేస్తాడు, వార్డెన్ యాక్సిడెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా అని చెప్పేసి కవర్ చేస్తూ ఉంటుంది. అప్పుడు అంజలి ఏమో, లేదు ఈ అంకులే, నేను చాలా క్లియర్గా చూశాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే మనోహరి, అసలే అంజలి పాపకి హెల్త్ బాగాలేదు, తనని ఇప్పుడు ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటుంది. అప్పుడు మంగళ ఏమో, సార్ ఏంటి సార్, మీ పాప మా తమ్ముడు యాక్సిడెంట్ చేశాడు అంటుంది. అసలు వాడు నిన్న రాత్రంతా కూడా ఇంట్లోనే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళలేదు, అటువంటిది వాడెలా యాక్సిడెంట్ చేస్తాడు సార్ అని చెప్పేసి మంగళ అంటూ ఉంటుందండి. ఇక వాళ్ళిద్దరూ కూడా అలా అంజలి పాపని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. అంజలి, నువ్వు చూసింది ఈ అంకుల్ని కాదనుకుంటా, అతను కూడా దగ్గరగా ఈ అంకుల్లాగానే ఉండొచ్చు, అందుకే ఈ అంకుల్ని చూసి అతనే అనుకున్నట్టున్నావు అని చెప్పేసి మనోహరి అంటూ ఉంటే, అప్పుడేమో అంజలి ఏమీ మాట్లాడలేకపోతూ ఉంటుంది. అమర్, అందుకే చెప్పాను అంజలిని బయటికి తీసుకురావద్దని, చూడు తను ఎలా భయపడిపోతుందో, నిన్న రాత్రే కదా తను యాక్సిడెంట్ చూసింది, అప్పటి నుండి తను అప్సెట్గా ఉంది, ఎవరిని చూసినా కూడా తానే యాక్సిడెంట్ చేశాడేమో అని అనుకుంటుంది, వెంటనే తనని ఇంటికి తీసుకెళ్ళడం బెటర్ అని చెప్పేసి మనోహరి అంటూ ఉంటుంది. ఇక్కడి వరకు వచ్చి షాపింగ్ చేయకుండా ఉంటే ఏం బాగుంటుంది అని చెప్పేసి అమర్ అంటూ ఉంటాడు. ఈ పిల్లలకి కావాల్సినవి నువ్వు చూసుకో రాతోడ్ అని చెప్పేసి రాతోడికి చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా అమరేమో బాగీకి పెళ్లి చీర కొనడానికి పట్టు చీరల సెక్షన్కి వెళ్ళిపోతాడు. మిస్ అమ్మ, ఎంత కాస్ట్లీ అయినా పర్లేదు, నీకు నచ్చిన చీర కొనుక్కో అని చెప్పేసి అంటూ ఉంటే, మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి, నాకు మరీ అంత కాస్ట్లీ చీర ఏం అవసరం లేదు, సింపుల్గా ఏదైనా ఒక శారీ చాలు అని చెప్పేసి బాగి అంటూ ఉంటుంది. అప్పుడేమో అమర్, అలా ఏం కాదు మిస్ అమ్మ, గ్రాండ్గా ఉన్నది తీసుకో, నీకు నచ్చిన చీర సెలెక్ట్ చేసుకో అని చెప్పేసి అమర్ అంటూ ఉంటాడు. సార్, ఏమీ అనుకోకపోతే మీ చేతుల మీదుగానే ఈ పెళ్ళి జరిపిస్తున్నారు, అలాంటిది మీరే నాకు ఒక శారీని సెలెక్ట్ చేయండి సార్ అని చెప్పేసి బాగి అంటూ ఉంటుంది. ఇంకా పక్కనున్న మనోహర్కి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఏ మిస్సమ్మ, అమర్ నీకు శారీ సెలెక్ట్ చేయడం ఏంటి, నువ్వే సెలెక్ట్ చేసుకోలేవా, కావాలంటే నేను నీకే సెలెక్ట్ చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు అమరేమో, నువ్వు ఆగు మనోహరి, మిస్సమ్మ నేనే సెలెక్ట్ చేయాలని కోరుకుంటుంది కదా, నేనే సెలెక్ట్ చేస్తాను అని చెప్పేసి తను ఒక మంచి చీరని సెలెక్ట్ చేసి, ఒకసారి ఈ శారీని ట్రై చేయి మిస్సమ్మ అని చెప్పి అమర్ అనడంతో ఇక అప్పుడు అక్కడున్న సేల్స్ గర్ల్ వాళ్ళు బాగీకి ఆ శారీని కడతారు. బాగీని ఆ శారీలో చూస్తూ ఉంటే అమర్ ఆరుని గుర్తు తెచ్చుకుంటాడు. ఆరు కూడా అలాగే గ్రీన్ కలర్ పట్టు శారీ కట్టుకొని పెళ్లి కూతురుగా తన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో అమర్ గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడండి. బాగిని చూడగానే ఆరు అని చెప్పి అమర్ పిలవగానే బాగీతో పాటు మనోహరి కూడా షాక్ అవుతూ ఉంటుంది. అమర్ ఎవరిని పిలుస్తున్నాడు అని చెప్పేసి బాగి తన చుట్టూ చూస్తూ ఉంటుంది. తర్వాత అమర్
తనను కన్ను అరపకుండా అలాగే చూస్తూ ఉండటంతో, సార్ ఈ శారీ ఎలా ఉంటుంది సార్? మిమ్మల్ని అడుగుతున్నాను అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడేమో అమర్ ఈ లోకంలోకి వచ్చి, నువ్వు పెళ్ళిలో ఈ చీరే కట్టుకో అని చెప్పేసి, ఈ నేను బిల్ పే చేసి వస్తాను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్. ఇక మనోహరికేమో ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇన్ని రోజులుగా నేను ఇంట్లో ఉంటున్నాను, ఏ రోజు కూడా అమర్ నాకు ఒక చీర కూడా కొనివ్వలేదు. అటువంటిది దీనికి ఏకంగా పెళ్లి చీర కొనిపించాడు అని చెప్పేసి మనోహరి ఎంతో కుళ్ళుకుంటూ ఉంటుందండి. తర్వాత బాగీతో పాటు పిల్లలు కూడా షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి తిరిగి వచ్చేస్తారు. ఇక బాగీ ఏమో ఆ రోజు రాత్రి చాలా డల్గా కూర్చొని ఉంటుంది. అప్పుడే అమర్ బాగీ దగ్గరకు వచ్చి, ఏంటి మిస్సమ్మ, నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడు బాగీ తన కన్నీళ్లను తుడుచుకుంటూ, ఎందుకు ఇప్పుడు అనవసరంగా బాధ పెట్టడం అని చెప్పేసి, అటువంటిదేం లేదు సార్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఉంటే నాతో చెప్పు మిస్సమ్మ, నేను చేయవలసిన సహాయం చేస్తాను అని చెప్పేసి అమర్ అంటూ ఉంటాడు. అప్పుడేమో బాగి, మా నాన్నగారి కోసమే నేను ఈ పెళ్ళి చేసుకుంటూ ఉన్నానండి, ఆయనకు ఆనందాన్ని ఇచ్చే ఏ విషయమైనా నాకు ఆనందమే అని చెప్పేసి బాగి అంటూ ఉంటుంది. సరే పద మిస్సమ్మ, త్వరగా పడుకో, రేపు నిన్ను పెళ్లి కూతురు చేసినాం అని చెప్పేసి అమర్ అంటూ ఉంటే బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు ఉదయాన్నే బాగీని అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కలిసి పెళ్లి కూతుర్ని చేస్తారు. ఒరే అమర్, నువ్వు కూడా వచ్చి మిస్ అమ్మని ఆశీర్వదించరా అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే అమర్ వచ్చి బాగీని ఆశీర్వదిస్తూ ఉంటాడు. బాగి అమర్ కాళ్ళకి నమస్కారం చేస్తూ ఉంటే, అయ్యో మిస్ అమ్మ, ఏంటిది నువ్వు నా కాళ్ళకు నమస్కారం చేయడం అంటే, అసలు నేను ఈ కుటుంబానికి ఏమీ కాను, అయినప్పటికీ నన్ను ఈ ఇంట్లో మనిషిలా భావించి మీరు ఇంత పెద్ద బాధ్యత తీసుకున్నారు అని చెప్పేసి అంటూ ఉంటే బాగి, ఇంకెప్పుడు కూడా నీకు ఈ ఇంటికి సంబంధం లేదని అనకు మిస్ అమ్మ, నువ్వు నా వైఫ్కి చెల్లెల్లాంటి దానివి అని చెప్పి అమర్ అంటూ ఉంటే అప్పుడేమో బాగి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. మంగళ ఏమో ఎలాగైనా సరే ఈ ముసలాన్ని మండపం దగ్గరికి తీసుకురానికుండా ఉండాలి, అప్పుడే సాఫీగా పెళ్ళి జరిగిపోతుంది అని అంటూ ఉంటే, ఇక అప్పుడేమో ఇంకా మంగళ కాళీ మాత్రమే మండపానికి వస్తారు. అప్పుడు బాగి ఏమో, ఏంటి పిన్ని మీరు మాత్రమే వచ్చారు, నానేడి అని అడుగుతూ ఉంటే, నాన్న కదలలేక పరిస్థితిలో ఉన్నాడు కదమ్మా, మీరు పెళ్ళి చేసుకొని ఆయన కళ్ళ ముందుకు వెళ్తే సంతోషపడతాడు కదా, ఇప్పుడు ఎందుకు అనవసరంగా ఆయన్ని ఇబ్బంది పెట్టడం అని అడుగుతూ ఉంటే, లేదు పిన్ని, ఇది నాన్న కోరుకున్న పెళ్ళి, ఖచ్చితంగా నాన్న ఇక్కడ ఉండాల్సిందే, ఆయన కళ్ళ ముందే నా పెళ్ళి జరగాల్సిందే అని చెప్పేసి బాగి అంటూ ఉంటే, దాంతో మంగళ చేసేదేమీ లేక రామ్మూర్తిని వీల్ చైర్లో మండపానికి తీసుకొని వస్తుంది. ఇక రామ్మూర్తి కూడా మండపానికి వచ్చేసిన తర్వాత రామ్మూర్తిని చూసి అమర్ పిల్లలు అందరూ షాక్ అవుతారు. తాతయ్య నువ్వేంటి ఇక్కడ అని చెప్పేసి అందరూ రామ్మూర్తిని పలకరిస్తూ ఉంటారు. ఇంకా మనోహరి ఏమో మంగళ దగ్గరికి వెళ్ళి, నీకు అసలు బుద్ధి ఉందా, ఈ ముసలోడిని ఇక్కడికి ఎందుకు తీసుకొస్తావు అని చెప్పేసి అంటూ ఉంటే, ఆ బాగి ముసలోడు ఉంటేనే పెళ్ళి చేసుకుంటా అని చెప్పేసి అన్నది, అందుకే తీసుకురాక తప్పలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది మంగళ. అయినా పిల్లలతో ఆయన ఏమీ చెప్పలేడు, ఎందుకంటే ఆయన కదలలేని పరిస్థితిలో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు కదా, కంగారు పడకండి ఏం కాదు అని చెప్పేసి మంగళ మనోహరికి ధైర్యం చెప్తూ ఉంటుంది. కాళీ ఏమో ఆనందంగా బాగి పక్కన కూర్చొని పూజ చేస్తూ ఉంటాడు. ఇక ఇదంతా చూస్తున్న రామ్మూర్తికి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. నా కూతుర్ని నేను రక్షించేది ఎలా, ఈ రాక్షసుడితో నా కూతురి పెళ్ళి జరగడానికి వీల్లేదు అని చెప్పేసి రామ్మూర్తి ఏదో బాధగా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే అమర్ రామ్మూర్తి దగ్గరికి వచ్చి, ఏంటి సార్ మీరేదో చెప్పాలని ట్రై చేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటే, అంతలో మంగళ వచ్చేసి, ఏం లేదులేండి, కూతురి పెళ్లి పనులు దగ్గరుండి చేసుకోలేకపోతున్నందుకు ఆయన బాధపడుతున్నాడు అని చెప్పి కవర్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఏమో
ఇక ఎంతసేపు మంత్రాలు చదువుతారు, తాళి కట్టించండి అని చెప్పేసి మనోహరి మంగళ ఇద్దరు తొందర పెడుతూ ఉంటారు. భాగ్య ఏమో ఇక ఈ రోజుతో నా జీవితం నాశనం అయిపోయినట్టే అని చెప్పేసి, నాన్న నీకు మాత్రం సంతోషమే కదా అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అంతలో పోలీసులు మంటపానికి చేరుకుంటూ ఉంటారు. యాక్సిడెంట్ చేసింది కాళీయే అని చెప్పేసి కాళీని అరెస్ట్ చేస్తారు. ఇక కాళీ అరెస్ట్ అవ్వడంతో భాగ్య ఏమో పెళ్ళి ఆగిపోయినందుకు చాలా సంతోషపడుతుంది. కానీ మిగతా వాళ్ళు మాత్రం భాగ్యని నానా మాటలు అంటూ ఉంటారు. రామ్మూర్తి కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. భాగ్య రామ్మూర్తి దగ్గరికి వచ్చి వాళ్ళందరూ అంటున్న మాటలకు నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు నాన్న అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక అప్పుడు అమర్ కూడా అక్కడికి వస్తాడు. రామ్మూర్తి ఏం మాట్లాడకుండా అమర్ చేతిని తీసుకొని భాగ్య చేతిలో పెడతాడు. అమర్కి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. ఇక అమర్ వాళ్ళ అమ్మా నాన్నలకి విషయం మొత్తం అర్థమయ్యి వాళ్ళ నాన్న ఏమనుకుంటున్నారో నాకు అర్థమయ్యింది. ఒరే అమర్, ఆయన ఏమంటున్నారో మాకు అర్థమైంది. నువ్వు మిస్సమ్మ మెడలో తాళి కట్టురా అని చెప్పి అంటూ ఉంటే, మీరేం మాట్లాడుతున్నారు నాన్న, నేను మిస్సమ్మని పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, అంతలో మనోహరి అడ్డుపడుతూ ఉంటే, నువ్వు ఆగవమ్మా అని చెప్పేసి, రే అమర్, ఎలాగో మేము నీకు రెండో పెళ్ళి చేయాలి అనుకుంటున్నాము. ఆరు స్థానంలో మిస్సమ్మ రావడమే కరెక్ట్. పిల్లల్ని తనైతేనే బాగా చూసుకుంటుంది. తల్లిదండ్రులుగా మేము నిర్ణయం తీసేసుకున్నాం. నీకు మా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మిస్సమ్మ మెడలో తాళి కట్టి తన జీవితాన్ని కాపాడు అని అంటూ ఉంటే, ఇక అమరేమో ఆలోచించి భాగ్య మెడలో తాళి కట్టేస్తాడు. ఇక నెక్స్ట్ ఏం జరగబోతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.